ఏపీలో 11వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర మరి కాసేపట్లోనే వెంకటాచలంపల్లి నుంచి ప్రారంభం కాబోతోంది. పెన్షన్ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించబోతున్నారు. బోదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ క్రాస్ రోడ్స్ కి చేరుకుంటుంది ఈ బస్సు యాత్ర. చీకటిపాలెం మీదుగా వినుకొండలో జగన్ రోడ్ షో నిర్వహించబోతున్నారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంకి జగన్ చేరుకుంటారు. గంటావారిపాలెంలో ఈ రాత్రి బస చేస్తారు ముఖ్యమంత్రి జగన్. వెంకటాచలంపల్లి నుంచి మనం ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నాము. పెన్షన్దారులంతా ముఖ్యమంత్రి రాక కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. వెంకటాచలంపల్లి నుంచి మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఎంతసేపట్లో ప్రారంభం కాబోతోంది బస్సు యాత్ర? 11వ రోజు పెన్షన్దారులంతా కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రితో మాట్లాడడానికి. ఎంత సమయాన్ని అక్కడ పెన్షన్దారుల కోసమని సీఎం కేటాయించబోతున్నారు? దాదాపు 2 గంటల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు, వికలాంగులు, అలాగే వితంతులు వీరందరితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత ఎదురైనటువంటి అనుభవాలను వారిని అడిగి అన్ని వివరాలను కూడా తెలుసుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మనం వెంకటచలంవారిపల్లికి సమీపంలో ఉన్నటువంటి ఏర్పాటు చేసిన క్యాంపు సైట్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, వారితో ముఖాముఖి పాల్గొనేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సైట్ నుంచి సరిగ్గా కిలోమీటర్ దూరంలో ఆయన రాత్రి బస్ చేశారు. అక్కడి నుంచి బస్సు యాత్రగా ఇక్కడికి వస్తారు. ఇక్కడ అక్కా చెల్లెళ్ళు, అలాగే అవ్వాతాతతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని ఇబ్బందులు వారిని అడిగి తెలుసుకోబోతాం. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఉదయం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, ఇటు వృద్ధులు, పెన్షనర్లు మొత్తం కూడా బారులు తీరారు. వారందరినీ కూడా పోలీసులు లోపలికి ఎలో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి వారితో మాట్లాడుతారు. వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఎదురైనటువంటి ఇబ్బందులు, అలాగే ఇటీవల కాలంలో సంక్షేమ పథకాలు తీసుకున్న తర్వాత వారి జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు, అలాగే మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు వారికి సంబంధించి ప్రధానంగా తెలుసుకోబోతుంది. సంక్షేమ పథకాలు అందించేటువంటి నేరుగా అడిగి తెలుసుకోబోతున్నారు. మనం విద్యుత్తులు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం. అమ్మ, ఏంటి, ఎందుకు వచ్చారు? ఏమైనా పిలిచారా, లేకపోతే మీరు ఏమైనా చెప్పడం కోసం వచ్చారా? మేము సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాము, మమ్మల్ని పోనీయట్లేదు. మీరు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత పెన్షన్లకు సంబంధించి ఇబ్బందులు ఎదురని అవి కూడా ఏమన్నా చెప్తారా? వారంటీ ఇబ్బంది ఏం లేదు, బాగానే ఇస్తున్నారు. పొద్దున్నే వచ్చి పింఛన్ తీసుకోమని తలుపు కొట్టి ఇచ్చి వెళ్తున్నారు. ఇబ్బందులు ఏం లేవు. ఇప్పుడు ఏమైందమ్మా? ఇప్పుడంటే ఇంతకు ముందు ఉదయాన్నే వచ్చి జగన్, జగన్,